హరి ఓం. భగవద్గీత సత్సంగం 9వ అధ్యాయం 14వ శ్లోకం. మహాత్ముల గురించి తెలుసుకుంటున్నాం. వారు నిత్యం కూడా భక్తితోటి నిత్య యుక్తులై అంతరంగంలో భగవంతుడిని ఉపాసిస్తున్నారు. అది ఏ విధంగా అంటే సతతం కీర్తయంతో మాం, వారు నిత్యం కూడా కీర్తిస్తున్నారు నన్ను, యత ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా అంటే అంతస్య దృఢవ్రతాః, అంతరంగంలో దృఢవ్రతులై ప్రయత్నం చేస్తున్నారు. నమస్య అంతస్య, నమస్కరిస్తున్నారు. అంతస్య మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే, భక్తితోటి నిత్యం యుక్తులై ఉపాసన చేస్తున్నారు అని. ఇది మహాత్ములు చేస్తున్నారు. కానీ నేను సామాన్యుడిని కదా, సామాన్య దృష్టికోణంలో భగవద్గీతను స్టడీ చేస్తూ నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే, ఈ అధ్యాయం మొట్టమొదటిలో చెప్పారు మహాత్ములకు ఉన్నటువంటి ఆ 3 లక్షణాలు. 1 అసూయ లేకుండా ఉండటం, 2 ధర్మం కలిగి ఉండటం, 3 శ్రద్ధ కలిగి ఉండటం. సో సామాన్యుడైన నాకు ఈ 3 ఉన్నాయంటే లోటుగా ఉన్నాయి. అసూయ లేకుండా ఉండటం నా దగ్గర లేదు, అనసూయత్వం. అసూయ ఎంతో కొంత ఉంది. ఎలా చెప్పగలంటే భేదభావం వల్ల. నాకన్నా ఉన్నతమైన వారిని చూసి నేను 2 నమస్కారాలు చేసి, నాకన్నా తక్కువ అయిన వారు అంటే స్టేటస్, డబ్బు తక్కువగా ఉంది, లేకపోతే స్తోమత తక్కువ, లేకపోతే ఏదో పదవి తక్కువగా ఉంది, ఇటువంటి వారిని చూసి నేను నమస్కారాన్ని ఎక్స్పెక్ట్ చేయడం, ఇది భేదభావమే కదా. ఈ భేదభావం నా దగ్గర ఉంటే ఆ మేరకు నా దగ్గర అసూయత్వం ఉందనే అర్థం. ఇది ఉంటే కనుక అది అడ్డం పడుతుంది భగవద్ దర్శనానికి. 2వది ధర్మం, 3వది శ్రద్ధ. నా దగ్గర శ్రద్ధ ఎంత ఉంది అనేది నేను ఉదయం ఎన్నింటికి లేస్తున్నాను అన్న దాని మీద ఆధారపడి ఉంది. తర్వాత నేను చేసే పనుల్ని ఎంత చక్కగా శ్రద్ధగా చేస్తున్నాను. నరేంద్ర దాస్ మోదీజీ మహారాజ్ ఒకసారి చెప్పారు, నేను కారుని కడగాల్సి వస్తే ఎంతో శ్రద్ధగా కడుగుతానని. ఆయన దేశాన్ని కూడా అంతే శ్రద్ధగా పరిపాలిస్తున్నారు. పని చిన్నదైనా పెద్దదైనా శ్రద్ధ మాత్రం ఇంపార్టెంటు. అది మహాత్ములకి సాధ్యపడుతుంది, సామాన్యుడు అది సాధ్యపరచుకోవాలి. ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఈ 3 ఉన్నప్పుడు మహాత్ములు ఏం చేస్తున్నారంటే భగవంతుడిని దర్శనం చేయగలుగుతున్నారు. అయితే సత్సంగంలో నేను ఒక ప్రశ్న, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, మళ్ళీ భగవంతుడిని దర్శించడం అని ఇంకో పని నేను ఎందుకు పెట్టుకోవాలి అని. ఆ పనుల్ని సమర్థవంతంగా నిర్వర్తించుకోవడం కోసం భగవంతుడిని దర్శించాలి. ఎందుకంటే ఆ భగవంతుడిని దర్శించే ప్రయత్నంలో మనం చేసే ఎక్కబోయే ఒక మెట్టు అది మనల్ని సమర్థులను చేస్తుంది. కాబట్టి అదే జ్ఞానము యోగము అనే ఈ 2 లక్షణాలు మనకి సంప్రాప్తిస్తాయి. వాటితోటి మనం శ్రద్ధను పొందుతాము, తర్వాత జ్ఞానాన్ని పొందుతాము, తర్వాత యోగాన్ని పొందుతాం, నేర్పరితనాన్ని పొందుతాం. ఈ 2 ఉంటేనే ముక్తికి మోక్షానికి అర్హుడు అని భగవద్గీతలో చెప్పబడి ఉంది. సర్వసమర్థుడినే మోక్షలక్ష్మి వరిస్తుంది అని. సమర్థత లేకుండా మెతకతనంతో ఎస్కేప్ అయిపోయి దాన్నే భక్తి అనుకోవడం, దాన్నే అదేదో మార్గం, ఆధ్యాత్మిక మార్గం అనుకోవడం, ముక్తి గురించి మాట్లాడడం, ఇదంతా కూడా డంబాచారం అయిపోతుంది. కాబట్టి నిజమైన భక్తి కావాలంటే, భగవంతుడిని దర్శించుకోవాలంటే ముందు మన పనులు మనం సమర్థవంతంగా చేసుకునే శక్తిని సంపాదించాలి. ఆ ప్రయత్నంలో మనం నిర్మలత్వాన్ని పొందాలి. నిర్మలత్వం పొందిన మనసుకే జ్ఞానం జ్యోతి రూపంలో దర్శిస్తుందని కృష్ణ పరమాత్మ చెప్పారు. లక్ష్మీ అష్టోత్తరంలో కూడా అదే విషయం ప్రస్తావించబడి ఉంది. పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదం అభిముఖీం ప్రభావం అని. ప్రసాదానికి అభిముఖంగా నేను జ్యోతి రూపంలో ఉన్నాను లక్ష్మీదేవి చెప్పింది. ఆ జ్యోతే సెర్చ్ ఇంజిన్ అది ఉంటే కనుక మన విషయాల్ని వట్టుడు అనేదాన్ని చాలా చక్కగా శోధించి తెలుసుకోగలుగుతాం, ఏ విషయాన్నైనా సరే. తర్వాత ఆ జ్ఞానం సిద్ధించిన తర్వాత యోగం స్థిరపడిపోతుంది అని భగవద్గీతలో ఉంది. అంటే నేర్పడతాను. ఈ 2 ఉంటే కనుక ఆ 2 ముక్తి కన్నా మోక్షం కన్నా కూడా గొప్పవి అని ఈ సామాన్యుడికి తోచేది. ఎందుకంటే వీరి గుమ్మడి పండు ఆటలో పండిపోయిన వాడు ఇక ఏ ఆట ఆడక్కలేదు, హాయిగా కూర్చుని ఆటను చూడొచ్చు. కానీ అలా పండటానికి ముందు అతడు సమర్థవంతంగా పరిగెత్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం పరిగెడుతున్నాం కాబట్టి సమర్థులమై ఉండాలి, సమర్థవంతంగా పరిగెత్తాలి. ఇక ఎన్ని జన్మలు ఉన్నాయో, ఎన్ని జన్మల పరంపర ఉందో తెలియదు, వాటిల్లో మనం సమర్థవంతంగా ఉండాలి. కాబట్టి ఈ జ్ఞానాన్ని, భక్తిని, జ్ఞానాన్ని, యోగాన్ని, స్థిరమైన యోగాన్ని అలవరుచుకోవాలి. కాబట్టి నిర్మలత్వాన్ని సాధించాలి. భగవద్గీత సారాంశమైనటువంటి ఆ నిర్మలత్వాన్ని మనం సాధించాలి. అందుకోసం అని చెప్పి మహాత్ములు
ఫాలో అప్ చేస్తున్నటువంటి ఆ విషయాల్ని మనం ఫాలో అప్ చేయాలి. అదే సమయంలో దురాత్ములు, లేకపోతే రోషం కలిగిన వారు, అసూయపరులు, ఇటువంటి వారిని మనం వెంబడిస్తే జరిగేది ఏంటంటే వారు భగవంతుని దర్శించలేక తేలిపోతారు. మనం కూడా భగవంతుడిని దర్శించలేము, మనకు మనం దూరం అయిపోతాం. అది పెద్ద ప్రమాదం. మనకు మనం దూరం అయిపోతే మళ్ళీ అది నీచ జన్మలకి జారిపోవాల్సి ఉంటుంది. సో ఉత్తమ గురువుని పట్టుకోవాలి. రామకృష్ణ పరమహంస చెప్పారు ఒకసారి, త్రాచుపాముని పట్టుకో బురదపాముని కాదు అని. ఆయన వ్యాఖ్యాలకి ఎక్కడికో వెళ్ళి వస్తూ ఉంటే దారిలో ఒక కప్పని ఒక పాము పట్టుకుంది. ఆయన వెళ్ళేటప్పుడు చూశారు ఆ విషయాన్ని, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా చూశారు. అదే పాము అదే కప్ప జంజాటం కొనసాగుతూనే ఉంది. బురదపాము కప్పని పట్టుకుందంట. వచ్చి భక్తులకు చెప్తారు, ఆ పాము గనక త్రాచుపాము అయి ఉంటే కనుక ఆ కప్ప పని వెంటనే తేలిపోయేది, పాము పని కూడా పూర్తయిపోయేది. మీరు కూడా త్రాచుపాము లాంటి గురువుని పట్టుకోండి. ఆ బురదపాము లాంటి గురువుని పట్టుకుంటే ఆయన మింగలేడు, తర్వాత దీనికి ముక్తి దొరకదు, దానికి కడుపు నిండదు అన్నట్టు ఉంటుంది. ఈ జంజాటం అలాగే కొనసాగుతుంది. త్రాచుపాము లాంటి గురువు అయితే ఒకే దెబ్బ దాని పని అయిపోతుంది, దీని పని తేలిపోతుంది అని రామకృష్ణులు ఎప్పుడు కూడా సామాన్యుడికి గురువు గారు అనమాట. మనకి ఆయన చెప్పే విషయాల్ని కథామృతంలో అవి భగవద్గీత అర్థమైపోవడానికి సహకరిస్తాయి. సో ఉత్తమమైనటువంటి మహాత్ములను పట్టుకుని భగవద్గీతని వెంబడించి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుని మహాత్ములు భగవద్ దర్శనం అంతరంగంలో పొందుతున్నారు. వారికి ఉన్నటువంటి 3 లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజుతోటి ఈ సత్సంగం, ఈ శ్లోకం అయింది. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో చర్చించుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.